గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం ధ్యానిమూర్తం దదోతేతగానదస్సం ఏకనిత్యమలాచల సర్వాది సాక్షిభూతం శ్రీ సాయినాథం త్రిగుణం రహితం సద్గురుం నమామి. ఓం విశ్వసిద్ధి శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ప్రేమస్వరూపులారా, పూర్వము మోక్షము పొందుటకు కృతయుగం, త్రేతాయుగం, దోపరయుగాలలో తపస్సు, యజ్ఞయాగాదులు, జపం వంటి కఠోరమైనటువంటి దీక్షల్ని ఆచరించేవాడు. కానీ ఈ కలియుగం వచ్చేసరికి మానవుడు ముక్తి పొందటానికి, మోక్షం పొందటానికి కేవలం దైవనామస్మరణ ఒకటే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దైవనామాన్ని, శివనామము కానీ, విష్ణునామము కానీ, గురునామము కానీ ప్రతినిత్యము నామస్మరణ స్మరించి ప్రతి అనునిత్యం మీ నోటిలో నామస్మరణ ఎప్పుడు స్మరణ జరుగుతూ ఉందో మీ దగ్గర దేవుడు ఉన్నట్టే. ఆ నామజపం వల్లే మీకు రక్షణ కలుగుతుంది, పాపములు నశిస్తాయి, మోక్షశక్తిని, ముక్తిని పొందుతారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం, మీరు చాలామంది స్వామీజీల దగ్గరికి వెళ్తే ఇతవరికి యంత్రాలు గీయమని చెప్పేవాళ్ళు, తర్వాత ఇంకేవేవో ఉపసహన చేయటకు శాంతి హోమాలు అవి చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రతి ఆశ్రమంలో ప్రతి స్వామీజీలు, మాతాజీలు కూడా మీకు మూలమంత్ర దీక్ష అనేది ఇస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మూలమంత్ర దీక్షను లాగా ఒక నామాన్ని పట్టుకొని ఆ నామముతో మీకున్నటువంటి సమస్త కర్మ నుండి విముక్తి పొంది, మోక్షం పొంది, దైవానుగ్రహం పొంది, శాంతి సౌభాగ్యాలను, భగవత్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ టీవీఆర్ స్వామి. థ్యాంక్ యూ.